అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులం ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి వచ్చినాం. ఓకే, ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అమలు చేసినట్టుగా దళిత బంధు ఈ ప్రభుత్వం చేస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? అంటే దళితుల మీద చిత్తశుద్ధి లేదని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం గౌరవ గ్రామ పంచాయతీ ఈఓ గారి నుంచి రాష్ట్ర స్థాయి సిఎస్ గారి వరకు సంతకాలతోటి దళిత బంధు స్కీమ్ను రెండో విడత ఇచ్చేసింది. వారికి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు కేటాయించింది. సరే, ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయినా కూడా నిజంగా దళితుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 3 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేయాలి కదా. ఎందుకంటే అనాది కాలం నుండి దళిత బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతూ ఇప్పుడిప్పుడే జీవనంలో కొద్దిగా ముందుకు వస్తున్నారు. మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా, మీరు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా వారిని చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్టో దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి మీ సమస్యను లోపలికి చెప్పారా? అసలు ఈరోజు రావాల్సిన ఉద్దేశం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి మా దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని, మా జిల్లా యొక్క మంత్రివర్యులు సీతక్క గారిని కలిసి మేము ఈరోజు మా యొక్క గోడును చెప్దాం అనుకున్నాం. కానీ వారు ఈరోజు తెలిసి తెలియకుండా వేలో మా గోడును కూడా వినే పరిస్థితుల్లో లేరు. అది ఎందుకో మాకు కూడా అర్థమైతలేదు. అందుకే మా నిరసనను శాంతియుత పంతాల్లో తెలపాలని వేల దరఖాస్తులు ఈరోజు ప్రజాభవన్లో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాల్సిందే. చెప్పకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు ఎట్లా అమలు చేశారు, ఎవరెవరికి లబ్ధిదారులకు ఎట్లా పంపిణీ చేశారు దాన్ని? గత ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ద్వారా అర్హులైన పేదలను గుర్తించి వారిని సశక్తితోటి పైకి తీసుకునే ఉద్దేశంతో 10 లక్షల స్కీమ్ తీసుకొచ్చింది. హైదరాబాద్ను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం, అక్కడ చాలామంది దళిత బిడ్డలు ఎదగడం కూడా మనం చూసినాం. తర్వాత నియోజకవర్గాన్ని వందించి వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఏం చేద్దామనేది. అంబేద్కర్ అభయాస్తం స్కీమ్ అని చెప్పింది 12 లక్షలు, ఇంతవరకు ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇది ఎక్కడి చోద్యమో అర్థం కావడం లేదు. అంటే పథకాల పేర్లు చెప్పి చూడడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అనేది దళితులు అర్థం చేసుకోవాలనా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు నిధులు విడుదల చేయడం పాటు అంబేద్కర్ అభయాస్తం స్కీమ్ కింద కూడా అర్హులైన పేదలందరికీ మీరు ఇవ్వాలని మేము ఛానల్ ద్వారా ఎందుకు కోరుతున్నాం. అంటే మీకు ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ నమ్మకం ఉందా, మీకు న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం చేసే విధంగానే మేము పోరాటం చేస్తున్నాం. శాంతియుతంగా న్యాయం చేస్తే వాళ్ళని మేము గుర్తుపెట్టుకుంటాం. న్యాయం చేయకుండా ఖచ్చితంగా దళిత సామాజిక వర్గంలో వారిని ఏ విధంగా మేము ప్రొటెస్ట్ చేయాలో, ఏ విధంగా వాళ్ళను మా సామాజిక వర్గానికి అన్యాయం చేసేలో అది వివరిస్తాం. అన్నీ కాకుంటే ఖచ్చితంగా దళిత బంధు లబ్ధిదారుల కోసం ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా వారికి న్యాయం చేస్తాం. అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం ఏమంటుందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే వీళ్ళను ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళు ఎన్నుకుండి వీళ్ళను నెట్టుతున్నారు, వీళ్ళనే కావాలని పంపిస్తున్నారని వాళ్ళ ఆరోపణలు కూడా ఇంతకుముందుకు విన్నాం మనం. అది డైవర్షన్ పాలిటిక్స్. అవి రాజకీయ పార్టీలు పెట్టాలి, దళితులకు ఆపాదించొద్దు. మా ఆయనగా ఏ రాజకీయ పార్టీ లేదు. గత 9 నెలల నుంచి ఇదే నీలి కలర్ కండువాను కప్పుకొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అది ఏదో తప్పించుకోవాలి, ఏదో నెపం వేరేటోళ్ళు మేము నెట్టేయాలనే ఉద్దేశం తప్ప ఏదో పార్టీకి ఆపాదించి ఈ స్కీమ్లో వీళ్ళని లేకుండా చేయాలి, ఈ స్కీమ్ను డైవర్షన్ చేయాలనే ఒక దురుద్దేశం తప్ప ఇందులో మా వెనక ఎవరు లేరు. ఖచ్చితంగా మాకు ఎవరైతే మా గురించి అసెంబ్లీ మాట అందరికీ చెప్పినాం. ఇదే బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పినాం, కేటీఆర్ గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం, కౌశిక్ రెడ్డి గారికి చెప్పినాం, బట్టి విక్రమార్క గారు 2000 కేటాయిస్తే ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పినాం. మొన్న వారం రోజులలో అందరికీ డబ్బులు ఇస్తాను ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పినాం. మా దగ్గర రాజకీయ పార్టీలు లేవు. పుట్టుకతోనే దళితుడే. ఏదో పార్టీలోకి పోతే ఆ దళితుడు వేరే కులంలోకి పోడు. అది ప్రభుత్వ పెద్దలు గమనించాలి.